హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగా ఉన్నాను. ఈరోజు పులగం పచ్చిపులుసు చేస్తున్నాను. దానికి 2 గ్లాసు బియ్యం వేసుకుంటే దానికి హాఫ్ గ్లాస్ లేదా ఫుల్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. 2 కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టి గ్యాస్ ఆన్ చేసి పల్లీలు దోరగా వేపుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా దోరగా వేయిస్తే చాలా సరిపోతుంది. దోరగా వేయించిన తర్వాత చల్లారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారించాలి. చల్లారించిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలు వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. మనం క్లీన్ చేసి చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా పొడిగా అవుతుంది. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలి. చూడండి, పేస్ట్లా తయారైపోయింది. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మనం కలిపితే సరిగ్గా కలవదండి. ఒకసారి మిక్సీ పడితేనే బాగా కలుస్తుంది. తిరిగి దాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని మీకు కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నన్నైతే ఈ థిక్నెస్ చాలా సరిపోతుందండి నాకు. దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీకు తగిన అన్ని ఆనియన్స్ వేసుకోవాలి. అయితే ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం బాగా కలుపుకోవాలండి. అది కొంచెం గడ్డగట్టేలాగా అవుతుంది. కారం వేసి వెంటనే కలుపుకోవాలి బాగా. చూడండి, కలుపుతున్నప్పుడే గడ్డలాగా అయిపోయింది. చిటికెడు పసుపు వేసుకోవాలి. 3 బాగా కలుపుకోవాలి. టేస్ట్కి కొంచెం లైట్గా బెల్లం వేసుకోవాలండి. ఇష్టం లేకుండా దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. దీంట్లో తాలింపు పెట్టాలి. తిరిపి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తాలింపు పచ్చిపులుసులో వేసి మూత పెట్టి క్లోజ్ చేసేయాలండి. లేదంటే స్మెల్ బయటికి వెళ్ళిపోతుంది, టేస్ట్ తగ్గుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటే పచ్చిపులుసు రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండ్ టేస్ట్ అండి. తర్వాత ఇప్పుడు రైస్కి చూసుకుందాం. పులగం చేసుకుందాం. కుక్కర్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఆయిల్, తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే రైస్ చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి కొంచెం కలర్ మారే వరకు. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో నుంచి వాటర్ అంతా తీసేయాలండి. వాటర్ అన్ని తీసేసి పెట్టుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది. వాటర్ అన్ని తీసేసి పెట్టుకున్నానండి నేను. ఈ బియ్యం, పప్పు 2 కలిపి దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకోవాలండి. ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఆ బియ్యం కొంచెం వేడి అవ్వాలండి. వేడి అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కలిపి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచండి. చూడండి, కొంచెం హీట్ అయ్యి పెట్టేసాను ఇక్కడే. కొంచెం హీట్ అయ్యి కుక్కర్కి అనేది బియ్యం అంతా అతుక్కుంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. నేను 2.5 గ్లాసు బియ్యము, పప్పు 2 కలిపి తీసుకున్నాను. దానికి 2.5కి 5 గ్లాసులు వాటర్. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ కదా, అలాగే కరెక్ట్గానే తీసుకోవాలి, ఎక్స్ట్రా ఏమొద్దు.
అందులో సాల్ట్ వేసుకోవాలి. మన రుచి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలిపేసి మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. పెట్టేసి హైలోనే పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చాక చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఆ పొగ వల్ల ఇక్కడ కొంచెం కెమెరా సరిగ్గా కనపడట్లేదు. ఓపెన్ చేయగానే ఆవిరి వస్తుంది కదండి బయటికి, దానివల్ల. చూడండి, హాఫ్ అన్ అవర్ ముందుగా మనం బియ్యం నానబెట్టినందుకు చాలా స్మూత్గా వచ్చిందండి రైస్. దీంట్లో పచ్చిపులుసు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ, హెల్దీ, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.